అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొమ్మ చేపల్లో దోసకాయ కర్రీ. ఫస్ట్ మనం ఇట్లా రోస్ట్ చేసేసుకోవాలి. చేపల్ని రోస్ట్ చేసుకున్నాక వాష్ చేసేసుకుందాం. చూడండి ఇవి మంచి రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇది వాష్ చేసేసుకోవాలి మంచిగా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను 4 పావులు. ఇప్పుడు ఇంత మనము చేపల్ని ఫ్రై చేసుకుందాం. బొమ్మ చేపల్ని ఇవి మంచిగా గోల్డెన్ కలర్లో అయ్యేలాగా మంచిగా క్రిస్పీ కావాలి. చేపలు గోల్డెన్ కలర్గా మంచి క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మనం మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి. చూడండి క్రిస్పీగా ఇట్లా రెడ్గా కాలేయి కదా. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సైడ్ తీసుకుందాం. చేపల్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. వేగాయి కదా. చూడండి చేపలు వేయించుకునే దాంట్లోనే నేను కర్రీ వేసేస్తున్నా. ఒకవేళ మీకు ఇది ఆయిల్ సరిపోదు అనుకుంటే మీరు వేసుకోండి. నాకు ఇది ఆయిల్ సరిపోతుంది. ఇందులోనే కర్రీ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం మీరు ఉప్పు వేసుకుందాము. ఆనియన్ వేయడానికి లైట్ ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కలమాకు పుదీనా వేసుకుందాం. కలమాకు పుదీనా వేసుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు మంచిగా కలుపుకొని మంచిగా సాఫ్ట్గా మగ్గేదాకా మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. దీన్ని మెత్తగా టమాటా మొత్తం మెత్తగా అయిపోవాలి సాఫ్ట్గా. అప్పటి వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు మంచిగా. మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చూడండి టమాటా మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో దోసకాయ వేసేసుకుందాం. దోసకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం మిక్సింగ్ అయ్యేదాకా. మొత్తం మిక్సింగ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి ఆయిల్లో. 10 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. చూడండి మంచిగా మగ్గిపోయింది. 10 మినిట్స్లో ఇలాకి ఉప్పు కారం వేసేసుకుందాం. మీ స్పైసీకి తగ్గట్టుగా ఉప్పు కారం వేసేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టుగా. నేను ఉప్పు కారం వేసేసుకొని కలుపుకొని మళ్ళీ 10 మినిట్స్ మగ్గిస్తాను దీన్ని. అంటే మంచి ఉప్పు కారం దోసకాయలకు పట్టాలి కదా. అందుకని ఒక 10 మినిట్స్ మళ్ళీ మగ్గించి వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ మగ్గియాలి. మళ్ళీ మూత పెట్టి మగ్గిస్తున్నాం. ఒక 10 మినిట్స్ మగ్గియాలి. చూడండి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసేసుకొని కలుపుకోవాలి. ఒక 1-2 మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత అప్పుడు మనం గ్రేవీ సరిపడా వాటర్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము 10 మినిట్స్ కారం ఉప్పు వేయకముందు 10 మినిట్స్ ఉప్పు కారం వేసినాక పెట్టాం కదా. సో మనకు ఆల్రెడీ 20 మినిట్స్ ఉడికిపోయింది కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది దోసకాయకి. మనం చూసి పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసామనుకో మొత్తం ఎక్కువ ఉడికిపోతుంది అన్నమాట దోసకాయ. అలా కాకుండా మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నా. నేను ఒక గ్లాస్ సగం వాటర్ పోస్తున్నా. ఇప్పుడు ఇది కలుపుకొని మూత పెట్టేసుకుందాం మంచిగా ఉడికేదాకా. నేను మూత పెట్టేస్తున్నా. గ్రేవీ దగ్గరికి అయ్యేదాకా మంచిగా పెట్టేసుకుందాం. ఆల్రెడీ అది ఉడికిపోయింది. సో మనకి నార్మల్గా ఉడికితే చాలు. ఇంకా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి మంచిగా మగ్గిపోయింది. గ్రేవీ కొంచెం దగ్గరికి ఉంది కదా. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు వేసేసుకుందాం. బొమ్మ చేపలు ఫ్రై చేసి పెట్టుకున్నాం. బొమ్మ చేపలు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కలుపుకొని ఒక జస్ట్ 1-2 మినిట్స్ చాలు. ఎందుకంటే ఇది క్రిస్పీగా బాగుంటుంది కర్రీలో తింటుంటే. దోసకాయ బొమ్మ చేపల కర్రీ ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదండి. తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసమే నేను ఇది చేశాను అనమాట. తెలిసిన వాళ్ళకి ఓకే, నో ప్రాబ్లం. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేసే విధంగా చేస్తే. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా కొంచెం మీకు ఒకవేళ ఉప్పు సరిపోతే వేసేసుకోండి. నాకు సరిపోయింది. నేను గరం మసాలా వేసేసుకుంటా. గరం మసాలా వేసేస్తున్నాను కదా. కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మీరు దగ్గరనే ఉండి కర్రీ మొత్తం దగ్గరికి రాక కలుపుకుంటుండండి. మళ్ళీ మీరు పక్కకి వెళ్ళిపోయారు అనుకో మాడిపోతుంది కింద. అంటే గ్రేవీ మొత్తం దగ్గరికి రావడానికి కోసం అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి మీరు ఇక్కడనే ఉండి ఇలా కలుపుకుంటుంటే అడగంటకుండా గ్రేవీ దగ్గరికి వెళ్ళి కూర మంచిగా టేస్ట్గా బాగుంటుంది అనమాట. ఆయిల్ పైకి తేలుతుంది. ఇట్లా మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట. చూడండి నేను ఎలా చేస్తున్నాను అలా. నేను హై ఫ్లేమ్లో పెట్టి నేను ఇక్కడ దగ్గర ఉండి చూసుకుంటున్నా.
మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి అయిపోవాలి, మంచిగా చిక్కగా అయిపోయి నాకు తెలిసిపోతుంది అనమాట, సరిపోతుంది మనకి అని. ఎక్కువ లూజ్ ఉంటే కూడా బాగుండదు గ్రేవీ, అందుకనే కొంచెం థిక్గా ఉండకుండా వాటర్ ఉండకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి కర్రీ మాత్రం, సూపర్ స్మెల్. ఇప్పుడు మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం. చూడండి కర్రీ కూడా మంచి దగ్గర పడిపోయింది, కర్రీ కూడా మంచి దగ్గర చేయండి. ఇంకా కొద్దిసేపు అయితే సర్వింగ్ బౌల్ చూస్తానండి. బొమ్మటి చేపల దోసకాయ కర్రీ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, చాలా టేస్ట్ కూడా ఉందండి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. మళ్ళీ మీరు ఎప్పటికి చేసుకుంటూనే ఉంటుంది ఇలాగే. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్ తీసేస్తున్నానండి, అయిపోయింది కర్రీ, రెడీ టు ఈట్ అనమాట. వేడి వేడి బొమ్మటి చేపల దోసకాయ కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటని గట్టిగా కొట్టండి. బాయ్ అండి అందరికీ.